నీ భార్య చదవట్లా, నీ మెసేజ్లు చదవలేదు, కనపడలేవు కదా, మేధావిలు. నీ దేవుడు చదవటం లేదా? మీ అమ్మా నాన్న చదవటంలా నీ మెసేజ్లు, నీ దేవుడు చదవటం లేదా? ఆయన కూడా తెలియకుండా చేస్తావా? అంత పెద్ద మేధావా? ఎందుకు ఆశీర్వాదం ఆగిపోతుందో ఎప్పుడైనా ఆలోచించావా? ఏముంది లోకంలో? ఏముంది? ఎబ్బే చీచి చిచి చిచి. ఆ పందులు బురదలో పడి దొరులుతుంటే ఏనాడైనా నువ్వు అక్కడికి వెళ్ళి ఆశగా చూసావా? ఆ రాత నాకెందుకు లేదో అనుకుంటావా? ఎప్పుడైనా అనుకుంటావా? ఇది చెబితే చీయని నవ్వారు కదా. నువ్వు ఆశిస్తుంది కూడా అదే కదా. కమ్మగా భార్య, పిల్లలు, భర్త, కుటుంబం, తల్లిదండ్రులు ఎంత హ్యాపీగా ఉంటుంది. టయానికి ఇంటికి వచ్చి వస్తూ నీ భార్య బిడ్డలకి ఏదైనా కొని తెచ్చుకొని కలిసి తిని డాడీ అని పిల్లలని భుజాన్ని ఎక్కితే నీ పక్కల్లో రెక్కల్లో ఉంటే ఆ ఇల్లు కదా, ఆ అందమైన పొదరిల్లు. అది కదా ఆశీర్వాదం. అది కదా దేవుడు నీలో నుండి కోరుకుంటున్నాడు. అది కాకుండా ఈ పందుల వ్యవహారం ఏంటి, ఆ మురికేంటి, అందులో ఏముంది? లోక స్నేహము వైరమని మీరు ఎరిగితే, ప్రభా నేను లోకంతో చేయగలపనిక మీతో చేయగలుపుతున్నా. నీ దగ్గర ఉంటాను, నేను నీతో బ్రతుకుతాను ప్రభువా, యథార్థంగా జీవిస్తాను తండ్రి.